ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత నీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసలు నీటి సంఘాలు ఏంటి? ఈ నీటి సంఘాల వల్ల ఉపయోగాలు ఏంటి? అట్ ద సేమ్ టైం గతంలో ఎందుకు జరగలేదు? ప్రస్తుతం నీటి సంఘాల ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి? తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య గారు మనతో ఉన్నారు. జమలయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఈ నీటి సంఘాల ఎన్నికలు అంటే ఏంటి? 1997లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీటి సంఘాలను ఏర్పాటు చేస్తూ ఒక చట్టం చేసింది. దాని తర్వాత ఎన్నికలు కూడా జరిగినాయి. 2013 రాష్ట్రం విడిపోయే నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించలేదు. చాలా నిర్లక్ష్యం చేశాయి. నీటి సంఘాలు అంటే 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ విస్తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నీటి సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. రెండవది, కాలువల ద్వారా నీటి పంపిణీ జరిగే ప్రాంతాన్ని డిస్ట్రిబ్యూటర్ సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. మూడోది, ప్రాజెక్టుని సంఘాలు. మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పింది అంటే రేపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నీటి సంఘాలకు రేపు ఎన్నికలు జరుగుతాయి. 17వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూటర్స్కి ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులకి ఎన్నికలకు సంబంధించి ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి దాదాపు ఇన్ని సంవత్సరాల వల్ల ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల పంటలు పండించడానికి పారవలసినటువంటి నీరు ఏదైతే ఉందో అనేకటువంటి పూడికలు తీకపోవటం కానీ, మరమ్మతులు లేకపోవటం కానీ, నిధులు లేకపోవటం కానీ, దాన్ని ఖర్చు పెట్టకపోవటం కానీ, సరైనటువంటి సమయంలో నీరు లేక పంటలు ఎండిపోయి పంటలకు అందక తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రాజెక్టులో నుంచి కానీ, కాలువలో నుంచి కానీ ఇట్లా నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా పంపిణీ చేసే దానికోసం, రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారం చేసుకునే దానికోసం ఆ నీటి సంఘాలు పెట్టారు. మరి వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అందుకే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఏదైతే గతంలో ఈ నీటి సంఘాలు ఎన్నికలు నిర్వహించలేదనేటువంటి ఆరోపణ ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏకగ్రీవాలు చేయండి, ఎక్కడైనా సరే ఎన్నికలు అని చెప్తుంది. ఏకగ్రీవాలు జరగడం మంచి పద్ధతేనా? రైతులకు ఉపయోగం ఉంటుందా దీనివల్ల? 1997 నీటి సంఘాల చట్టంలో చెప్పింది ఏంటంటే, ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో తమకు నచ్చినటువంటి కమిటీలని, నాయకుల్ని ఎన్నుకోమని చెప్పేసి ఆ చట్టంలో ఉంది. అది మంచి పద్ధతి కూడా కానీ ఈరోజు తమ స్వార్థం కోసం కూటమి ప్రభుత్వ నాయకులు దాన్ని ఏకగ్రంగా చేసుకొని పోటీ లేకోకుండా చేసేసుకొని మేము ఎక్కువగా గెలుపొందాము, మా పార్టీ వాళ్ళే ఎక్కువగా గెలుపొందారు, మా పట్ల ఆధారం ఉందని చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఒక ప్రజాస్వామ్య రాష్ట్ర పరిపాలనలో అది ఓటర్స్గా ఉన్నటువంటి నీటి సంఘాలు ఎవరైతే ఉన్నారో సభ్యులుగా వాళ్ళందరినీ స్వచ్ఛందంగా ఎన్నికల్లో భాగస్వామ్యం చేయాలా, ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేయాలా, వాళ్ళకి నచ్చినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకునే దానికోసమే ఈ చట్టం ఉంది. మరి ఆ చట్టాన్ని పక్కన పెట్టి ఏకగ్రీవం చేసుకోవాలంటే ఇప్పుడు చట్టం ఎందుకు? ప్రజాస్వామ్యం ఎన్నికలు ఎందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు? అంటే కొంతమంది టీడీపీ నాయకులే కావచ్చు, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు మొత్తం కూడా టీడీపీకి కైవసం కావాల్సిందే, ఖచ్చితంగా నీటి సంఘాల ఎన్నికల్లో మన ప్రాబల్యం చాటాల్సిందే అని కూడా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో. దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? అది ఒక నియంతృత్వ పోకడ. అది ఎవరో ఏంటని మనం చెప్పలేం. కానీ అలా కనుక అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అది సరైనది కాదు, అది విధానం కూడా కాదు. అందుకని ఒకవేళ వాళ్ళు కోరిక ఉండొచ్చు అన్నింటిలో గెలవాలని, కానీ ఎన్నికలు నిర్వహించుకోండి. ఎన్నికల్లో వాళ్ళ యొక్క ఓటర్స్ని చైతన్యపరచుకోండి, అవగాహన కల్పించుకోండి. మనం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎక్కువ మంది గెలిస్తే ఎక్కువ ఉపయోగం చెప్పుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామిక పద్ధతుల్లో చేస్తే మాత్రం అది సరైనది కాదు. ఎవరు కూడా దాన్ని సహించరు. అందుకనే కూటమి ప్రభుత్వానికి మేము సలహా ఇచ్చేది ఎక్కువ మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో రైతుల్ని భాగస్వామ్యం చేసి ఓటు కల్పించి వాళ్ళ ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని, మంచి కమిటీని ఎన్నుకునే పద్ధతుల్లో మోటివేషన్ ఉండాలా. ఆ పద్ధతుల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయించేస్తే ఉపయోగం ఉంటుంది. లేకపోతే కూటమి ప్రభుత్వం దాన్ని ఏమంటారంటే, ఒకటి చెప్పాలంటే నియంతృత్వ పోకడికి, రెండోది అభాస్పాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందని మీరు చెప్తారు? ఈరోజు దాదాపు 2013 నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగకపోవటం వల్ల అంటే నీటి సంఘాల పరిధిలో ఉన్నటువంటి పరివాహక ప్రాంతం, నీటి పరివాహక ప్రాంతం కానీ, కాలువల ద్వారా పరివాహక ప్రాంతాల్లో కానీ, ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కానీ వాటి యొక్క కాలువలు, మరమ్మతులు, ప్రాజెక్టులకు ఉన్నటువంటి నిధులు, నీటి ప్రవహించే ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయో వాటిని
సో మంచిగా అభివృద్ధి చేసే దాంట్లో కానీ, ఆ నీరు సక్రమంగా పంట పొలాలకు ఇచ్చే విషయంలో కానీ, రైతుల మధ్య ఏర్పడుతున్నటువంటి వివిధ సమస్యలు అయితే వాటిని పరిష్కారం చేసే విషయంలో కానీ వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళు కూడా అదే పద్ధతితో చేస్తే మాత్రం సరైనది కాదు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డాయి. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రభుత్వం స్వచ్ఛందంగా అందరిని భాగస్వామ్యం చేస్తూ అందరిని కలుపుకొని మరి 1997 ఏదైతే నీటి సంఘాల చట్టం ఉందో ఆ చట్టాన్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వ విధానం ఉండాలి. ఆ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలా. అధికారులు ఉన్నారు, వాళ్ళు దీనికి ఒక రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో నీటి సంఘాల ఎన్నికల్లో భాగస్వామ్యం కాకూడదు, రాజకీయాలు చొప్పించకూడదు. రైతులకే స్వచ్ఛగా అవకాశం ఇవ్వాలి, స్వచ్ఛందంగా వాళ్ళని భాగస్వామ్యం చేసే పద్ధతులు ప్రభుత్వం కల్పించాలి. అలా చేయకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుంది. అంటే ఇదే సమయంలో రాష్ట్రంలో క్రాప్ పంటలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ విషయంలో కూడా కొన్ని విమర్శలు అయితే వినపడుతున్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? దాదాపు రాష్ట్రంలో 96 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు అవుతాయి. రబీలో ఒక 56 లక్షల ఎకరాల దాకా సాగు అవుతాయి. కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం, రైతులను ఆదుకుంటామన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఖరీఫ్లో మేము బీమా ప్రీమియం మేము చెల్లిస్తాము, రబీ నుంచి మీరు చెల్లించుకోమని చెప్తామన్నారు. దాదాపు చాలా భారంగా ఉండదు. దాదాపు 910 కోట్లు 1000 కోట్ల దాకా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేము అడిగేదంటే కోట్ల రూపాయలు అనవసరం ఖర్చు పెడతామన్నారు. మరి ఆ డబ్బుల్ని రైతులు పంటలకు సంబంధించి ఉచిత బీమా ప్రీమియం చెల్లించడం ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? అందుకనే రబీలో 1.2%, ఉద్యానవన పంటలకైతే 5% చెల్లించమని చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వం చెల్లించడం పెద్ద సమస్య కాదు. రైతులు పంటలు పండిస్తుంది తన కోసం కాదు, తన కోసం, తన ఉపాధి కోసం, సమాజం కోసం వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. 6 కాలం కష్టపడి శ్రమించి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. మరి అటువంటి సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి ఎవరైతే పంటలు పండిస్తున్న రైతాంగానికి వాళ్ళ పంటల బీమా చేసుకోవడానికి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించదండి? ప్రభుత్వ బాధ్యత లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకని ఉద్యానవన పంటలకి మరియు ఆహార పంటలకి, వాణిజ్య పంటలకి ప్రభుత్వం ఎప్పటికైనా రబీలో తన వాటాతో పాటు రైతులు చెల్లించే వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలా కావాలని చెప్పేసి రైతులు కూడా కోరుతా ఉన్నారు. మామిడి పంట విషయంలో కూడా క్రాప్కి ఏదో తక్కువ టైంలో నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఈలోపే మీరు ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి సొమ్ము చెల్లించాలని చెప్పని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పని చెప్తున్నారు. దాని మీద మొన్న జరిగినటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మామిడి పంటకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారన్నారు. కానీ ఈ డిసెంబర్ మొదటి వారంలో జివో విడుదల చేశారు, ఆదేశాలు ఇచ్చారు. 2 రోజుల క్రితం దానికి సంబంధించిన బోచర్స్ ఇచ్చేసి వెంటనే రేపు డిసెంబర్ 15వ తేదీ లోపే మీరు పంటల బీమా అంటే మామిడి తోటలకి బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. దాంట్లో మొత్తం ఒక్కొక్క 15 జిల్లాలని తీసుకొచ్చారు, 4 క్లస్టర్స్ పెట్టారు. ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో ఒక్కొక్క రకంగా 41,000 ఉంది, 42,000 ఉన్నది, 44,000 ఉంది, 45,000 ఉన్నది, 33,000 కూడా ఉన్నది. ఆయా క్లస్టర్లో ఉన్నది. కానీ టోటల్గా 18%. ఆ 18%లో 5% రైతు భరించాలా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత భరించాలా. కేంద్ర ప్రభుత్వం తన వాటా కడతానికి సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం కడతానంటుంది. కానీ రైతులు చెల్లించే బీమా ప్రీమియం చాలా ఎక్కువ ఉన్నది. ఒక ఎకరానికి 42,000 రూపాయలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించి దానికి 2,200 రూపాయలు చెల్లించమంటే ఒక రైతుకు 10 ఎకరాల మామిడి తోట ఉంటే 10,000 రూపాయల దాకా చెల్లించాలి. అది భారమైంది. అంత కష్టపడి చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే పరిహారం వచ్చిద్దో రాదో గ్యారెంటీ లేదు. గ్రామాన్ని ఎన్నింటికి తీసుకుంటారా, మండలాన్ని ఎన్నింటికి తీసుకుంటారా అనే స్పష్టత దాంట్లో లేదు. అందుకనే హడావుడిగా మేము కూడా మ్యాంగో రైతులను ఆదుకోవటానికి కోసం మేము పథకం పెట్టామని అనటానికి ఉపయోగపడి తప్ప వాస్తవంగా మామిడి రైతులకు ఉపయోగపడే పద్ధతి లేదు. అందుకనే మామిడి రైతులు చెల్లించే బీమా ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, అదేవిధంగా జనవరి 15వ తేదీ వరకు బీమా గడువును పొడిగించాలి. అదేవిధంగా చివరి టైం ఏం చెబుతున్నారు, మే 31 వరకు లాస్ట్ అంటున్నారు. మే 31 కాదు, మామిడి తోటల పంట జూన్ 15 దాకా వస్తాయి. మన ప్రకాశం జిల్లాలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ మన పంటలు పరిశీలిస్తే ఉలవపాడ ఆ ప్రాంతాల్లో జూన్ 15 దాకా వస్తాయి. అందుకనే బీమా నష్టపరిహారాలు పొందడానికి ఉన్న గడువు మనకి డిసెంబర్ 15 నుంచి జూన్ 15 వరకు కూడా దాన్ని డేట్ పొడిగించాలా. అదే బీమా ప్రీమియం చెల్లించే గడువు మాత్రం జనవరి 15 దాకా
పొడిగించాలా, బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ, మన జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వైకాపా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పథకాన్ని చివరి 3 సంవత్సరాలు అమలు చేశారు. రెండోది, ధాన్యం కొనుగోలు చేసేదాంట్లో డబ్బులు ఆలస్యంగా ఇచ్చారు, కానీ కొనుగోలు మొత్తాన్ని పెంచారు. కానీ ఒక రకంగా చెప్తే వైకాపా ప్రభుత్వానికి ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసమే కనపడతలేదు. ఎందుకంటే ఆరుగాలం శ్రమించి పంటల మార్కెట్కి తీసుకొస్తే కొనుగోలు చేసే పరిస్థితి. మొన్నటిదాకా టమాటాలు, మొన్నటిదాకా ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్ చూసుకుని కనపడుతుంది. ఈరోజు ధాన్యం సమస్య దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ప్రాథమిక అంచనా ప్రభుత్వం. దాంట్లో 37 లక్షల మెట్రిక్ టన్నులే కొంటానమంటున్నారు. కానీ 37 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇప్పుడు కొనుగోలు చేసింది 11 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కాదు. మేము 44 గంటలు డబ్బులు ఇస్తా ఉన్నారు. నువ్వు డబ్బులు ఇచ్చే మంచిదే, కానీ తేమ శాతాన్ని సడలించి కొనుగోలు నిబంధనలు కూడా సడలించి మరి రాష్ట్ర ప్రభుత్వం తేమ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ మరి మద్దతు ధరల ప్రకారం 75 కేజీలు బస్తాని 1740 రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు. అందుకనే ధాన్యం కొనుగోలు చేసే విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం మాటలు చెబుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, కానీ ఆదేశాలను అమలు చేసే పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం లేదు. దానివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంటల బీమా పథకాన్ని చెల్లించే విషయంలో రైతుల మీద భారం వేయటం, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లప్తత, నిర్లక్ష్యం, జాప్యం, అదేవిధంగా ఉల్లి పంట కానీ, టమాటా పంట కానీ, ఇతర పంటలు నష్టం జరిగినప్పుడు వాటిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కనపడతా ఉంది. మొన్న వచ్చినటువంటి తుఫాను వరదల వల్ల పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయారు. 6 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితుల వల్ల రాయలసీమ జిల్లాలు, కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా పంటలు దెబ్బతిన్నాయి. మరి అటువంటి పరిహారం సంబంధించిన చాలా మాత్రమే తుఫాను వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి ఇచ్చారు. ఖరీఫ్ సంబంధించి ఎక్కువ మండలాలని కరువు మండలాలుగా ప్రకటించాలా, కానీ దాదాపు 54 మండలాలు ప్రకటించేసి పండగ చేసుకోమనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం సరైనది కాదు. అందుకనే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని మండలాలని, అంటే ఎక్కువ శాతం నష్టపోయినటువంటి మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి ఇన్పుట్ సబ్సిడీని తక్షణం వాళ్ళకి అందించే ఏర్పాటు చేయాలి. వరద ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన వాళ్ళు పంటలు కోల్పోయి ఆర్థిక నష్టం జరిగింది కాబట్టి అటు వర్షాభావ పరిస్థితులు, ఇటు వరదల వల్ల నష్టపోయిన వాళ్ళకి పంటలకు సంబంధించి ఈ సీజన్లో తీసుకున్నటువంటి పంట రుణాలను మాఫీ చేయాలి. నష్టపరిహారం కూడా పెంచి రైతులకు ఆదుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అంటే ఏదైతే రైతు భరోసా విషయం కూడా తీసుకోవచ్చు మనం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రైతు భరోసా విషయంలో నిరసనలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రైతు భరోసా విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే రైతులు నిర్లక్ష్యం చేసినట్టుగా అనుకోవచ్చా? సూపర్ 6లో అమలుపరిచే విధానంలో భాగంగా మేము పెట్టుబడి సాయం, అంటే సాగు సాయం అంటాం, దాన్ని వైకాపా ప్రభుత్వంలో రైతు భరోసా అన్నారు, వీళ్ళు అన్నదాత సుఖీభావ పథకం అన్నారు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం అని వాళ్ళు అంటా ఉన్నారు. ఏదన్నా కానీ దాని పేరు పెట్టుబడి సాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని చెప్పింది. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, ఖరీఫ్ అయిపోయి 6 నెలలు అయిపోయి, ఖరీఫ్ అయిపోయింది, రబీ ప్రారంభమై 2 నెలలు పూర్తి అవుతా ఉన్నది రేపు డిసెంబర్కి. మరి ప్రభుత్వం పెట్టుబడి సాయం, అంటే సాగు సాయం, అంటే పంటలు పండించే వాళ్ళకి సాయం చేసేది దాదాపు గత వైకాపా ప్రభుత్వం 54 లక్షల మందికి ఇచ్చింది. మరి 54 లక్షలు అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి ఒక కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. మన బడ్జెట్లో మాత్రం 1000 కోట్లు మాత్రమే ప్రకటించింది. కానీ 54 లక్షల మంది రైతులకు ఇవ్వాలంటే 10,770 కోట్లు రావాలా. మరి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మేము 4,500 కోట్లు మేము రైతు భరోసా కింద మేము కేటాయించామని ఆయన అంటాడు. నేను అడిగేదంటే కావాల్సింది దాదాపు 10,700 కోట్లు. అచ్చెన్నాయుడు గారు నోటి ద్వారా వచ్చింది 4,500 కోట్లు. పయ్యవులు కేసులు ఆర్థిక బడ్జెట్లో పెట్టింది 1000 కోట్లు. ఏంటి ఇదంతా? మంచం కోళ్ళు వాళ్ళే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళు వాళ్ళే 3 చూపి 2 అని చెప్పి 1 ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ఇది సరైనది కాదు. వాస్తవాలు బయట పెట్టండి. ఎప్పుడో 6 నెలల క్రితం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంతవరకు లేదు. ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఖరీఫ్ పోయా, రబీ జరుగుతూ ఉన్నాయి, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కష్టకాలాల్లో అందాల్సినటువంటి సాగు సాయం, పెట్టుబడి సాయం
అదేవిధంగా కూటమి ప్రభుత్వం చెప్పి అన్నదాత సుఖీభావ పథకం ఇప్పుడు అమలు జరపకపోతే ఫలితం మాత్రం ఏమి ఉండదు. అందుకనే సూపర్ 6 అంటావా 7 అంటావా మాకు అనవసరం. రైతులకు ఇవ్వాల్సినటువంటి సాగు సాయం తక్షణమే ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే నీటి సంఘాలుగా ఎన్నికయ్యేటువంటి వారికి రేపు జరుగుతున్నటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఎన్నికయ్యేటువంటి వారికి మీరు రైతు సంఘ రాష్ట్ర నాయకులుగా చేసే సూచన ఎటువంటిది ఏముంటుంది? రేపు 14వ తారీఖున నీటి సంఘాలు ఎన్నికలు జరుగుతున్నాయి. 17వ తారీఖున డిస్ట్రిబ్యూటర్ సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తక్షణమే ప్రాజెక్ట్ సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్నికైనటువంటి నీటి సంఘాల పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిష్పక్షపాతంగా రాజకీయాలు పక్కన పెట్టి ఆ నీటి పారుదలకు అవసరం ఉన్నటువంటి ఆటంకాలు ఏమిటి, అదేవిధంగా దాన్ని ఆటంకాలు తొలగించడానికి, మరమ్మతులు నిర్వహించడానికి, పంటలకి నీరు అందాలంటే తీసుకోవాల్సిన చర్యల మీద వాళ్ళు చర్చించి ఒక నిర్దిష్టమైన కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి ఇచ్చి నిధులు రాబట్టే దానికోసం వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల తర్వాత ఒకవేళ ఎన్నికలు జరిగేటప్పుడు ఏదన్నా రాజకీయాలు వచ్చినా ఎన్నికల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి ఆ నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటర్ సంఘాలు, ప్రాజెక్ట్ సంఘాలు కావాల్సినటువంటి వనరులు ఏదైతే ఉన్నాయో వనరుల కోసం అన్ని సంఘాలని అందరిని కలుపుకొని ప్రభుత్వానికి నివేదించి నిధులు రాబట్టి వాటిని పూర్తి చేస్తే ఆ నీటి సంఘాల యొక్క ఎన్నికల సాధికారత ఉపయోగపడుద్ది. దానివల్ల రైతులు కూడా పరిష్కారం అవుతాయి. రైతుల్లో ఉన్నటువంటి నీటి పంపిణీలో వస్తున్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయడానికి కూడా ఉపయోగపడుద్ది. ఆ విధంగా నీటి సంఘాల పాలక వర్గాలు రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కారం చేసేదానికోసం అందరం కలుపుకెళ్ళే పద్ధతుల్లో ఉండాలని చెప్పేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తాము. రైట్. ఏదైతే నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయో వాటిలో రాజకీయాలను చొప్పించకుండా ప్రజాస్వామ్యబద్ధంలో ఏకగ్రీవాలు కాకుండా నచ్చిన వ్యక్తిని అభివృద్ధి వైపు అడుగులేస్తారని భావించిన వ్యక్తికి ఓటు వేసే విధంగా ఎన్నికలు నిర్వహించాలని జమలయ్య గారు చెప్తున్నారు. ఇదే సమయంలో ఇన్సూరెన్స్ విషయంలో కూడా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి వాటికి చెల్లించాల్సిందే. అలాగే రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో పంట సాయం ఖచ్చితంగా అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా రైతు సంఘంగా తాము పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.